ఆడపిల్లల్ని బతకనిద్దాం. చేపల ఆరోగ్యానికి ఎంతో మేలు. పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? తరచూ కండరాలు పట్టేస్తున్నాయా? ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. పుట్టబోయే శిశువు ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగించే స్కానింగ్ పరీక్షను ఇవాళ మనలో చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. గర్భంలో పెరుగుతున్నది మగపిల్లాడా లేక ఆడపిల్ల అన్నది ముందుగానే తెలుసుకుని ఆడ శిశువైతే అమానుషంగా అబార్షన్లకు సిద్ధపడుతున్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షను నిషేధించే PNDT చట్టం ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు అంతగా కనిపించవు. ఈ నేపథ్యంలో భ్రూణ హత్యలు, PNDT చట్టం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడే రోజులు క్రమంగా కనుమరుగైపోతున్నాయా? వాస్తవాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అబ్బా, మళ్లీ ఆడపిల్లే పుట్టిందనే నిష్ఠూర మాటల్ని మనం ఇటీవలి కాలంలో చాలా తరచుగా వింటున్నాం. అంతెందుకు, కడుపులో పెరుగుతున్న నలుసు ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్థ పిండాన్నే నులిమేసే భ్రూణ హత్యల గురించి మనం నిత్యం పత్రికల్లో చూస్తున్నాం. నిజంగా ఇది అమానవీయ పరిణామం. నియంత్రణ లేని ఈ భ్రూణ హత్యల కారణంగానే పురుషులతో పోలిస్తే మహిళల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఒక రకమైన సామాజిక అనారోగ్యం. ఈ జాడ్యం ఇలాగే కొనసాగితే మున్ముందు కన్యాశుల్కం ఇచ్చి మరీ వివాహాలు చేసుకునే పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ భ్రూణ హత్యలను నిరోధించటానికి తీసుకొచ్చిన చట్టమే PNDT చట్టం. PC అంటే ప్రీ కన్సెప్షనల్ డయాగ్నోసిస్, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ మిస్యూజ్ యాక్ట్ అన్నమాట. ఇది మనకి ముందరనే, చాలా కాలం ముందరనే ప్రవేశపెట్టారు. దీనిని ఎందుకు ప్రవేశపెట్టారంటే పార్లమెంట్లోనూ మన దేశంలోనూ ఆడపిల్లల నిష్పత్తి చాలా తగ్గిపోతుందని. మామూలుగాను ఆడపిల్లలు 1010 మంది ఉంటే మగపిల్లలు 1000 మందే ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఆడపిల్లల సంఖ్య చాలా గణనీయంగా పడిపోతుంది. దీనికి ముఖ్యమైన కారణం మనకి సామాజిక సమస్యలే. ఆడపిల్ల పుడితే వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని, మళ్ళీ తర్వాత వాళ్ళ కాన్పులు అవన్నీ చూసుకోవాలి, ఆడపిల్లలకి రక్షణ లేదు. ఇవన్నీ సమస్యలకి ఒకటే పరిష్కారం అని మనం సామాజికంగా ఆలోచన చేస్తున్నాం. వాళ్ళని పుట్టకుండా చేయడము, భ్రూణ హత్యలు చేయడము, పుట్టినాక కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము, చంపేయడము, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. ఇలా జరగడం మూలంగా మనం ఎన్ని సామాజిక సమస్యలు సృష్టిస్తున్నాం అన్నది చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే కనుక హర్యానాలో కొన్ని జిల్లాల్లో అసలు ఆడపిల్లలే పుట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టకముందే వాళ్ళని తీయించేసుకుంటున్నారు గర్భస్రావాల ద్వారా. అల్ట్రాసౌండ్ చిన్ని పొట్టలో బ్రహ్మాండాల గుట్టు విప్పే అద్భుతమైన పరీక్ష. కాబోయే అమ్మ కడుపులో బిడ్డ ఎదుగుదలను పరీక్షించేందుకు కూడా ఈ అల్ట్రాసౌండ్ను వాడతారు. గర్భస్థ శిశువులో ఏమైనా అవకరాలున్నాయా? బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది? మొత్తానికి గర్భస్థ శిశువు రక్షణ కోసం ఉపయోగపడాల్సిన ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష నేడు భ్రూణ హత్యలు పెరగటానికి కారణమవుతోంది. ఇది నిజంగా అవాంఛనీయ పరిణామం. అయితే భ్రూణ హత్యలు పెరగటానికి అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఇద్దరూ కారణమవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దుస్థితి తలెత్తటానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సి ఉంటుంది. ఒకటి, PNDT లాంటి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయలేకపోవటం. రెండోది, సమాజంలో లింగ వివక్ష,
వరకట్న దురాచారం లాంటి జాడ్యాలను రూపుమాపలేకపోవటం అనేవి ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు. ఏదైనా కానీ ఒక టెక్నాలజీ వస్తే, ఇప్పుడు అల్ట్రాసౌండ్ లాంటిది, గర్భస్థ శిశువు ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా లేదా, దాని రక్త ప్రసరణ ఎలా ఉంది, ఇలాంటి కనుక్కుని ఆ బిడ్డకి ఏ విధమైన హాని జరగకుండా పుట్టడానికి దాన్ని వాడాలి మనం. అలా కాకుండాను దాన్ని మనము దుష్ప్రయోజనానికి వాడితే, ఆడ మగ అని తెలుసుకోవడానికి వాడితే అది తప్పు. ఈ యాక్ట్ ప్రకారం, ఈ చట్ట ప్రకారము అలా చేయడము ఒక్క డాక్టర్దే తప్పు కాదు, గర్భస్రావం చేయడం కూడా డాక్టర్దే తప్పు కాదు. ఎవరైతే అడుగుతున్నారో దాన్ని, ఎవరైతే అలాంటి పరీక్ష చేయించుకోమని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని కూడా చట్టం శిక్షిస్తుంది. దీనికి జైలు శిక్ష ఉంది, 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడవచ్చు, 50,000 దాకా జరిమానా కూడా పడవచ్చు. కానీ ఇవన్నీ మనం జైలు శిక్షలు, ఈ జరిమానాలు ఆలోచన చేసే ముందు అసలు ఇలా గర్భస్రావం చేసుకోవడం అసలు న్యాయమా అన్నది ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేయించుకునేది ఎవరు? ఆడవాళ్లే కదా. ఆడవాళ్ళు లేకుండా మనకి సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది చెప్పండి? అలాంటప్పుడు మన ఆడపిల్లలే ఈ ప్రపంచంలో లేకుండా చేస్తే మరి ముందు ముందు ఎక్కడి నుంచి సంతానం కలుగుతుంది? మగవాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? ఇప్పుడే మీరు చూస్తే కనుక మగవాళ్ళకి చాలా చోట్ల అమ్మాయిలు దొరకటం లేదు. కొన్నాళ్ళైతే ఇంకా కన్యాశుల్కం లాంటి పద్ధతి కూడా మళ్ళీ రావచ్చును. ఇంతే కాకుండా ఆడపిల్లని ఎత్తుపోవడం, తర్వాత అమ్మేయడం, ఇలాగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఆడపిల్లలకు అసలు రక్షణ అన్నది లేకుండా అయిపోతుంది. మనం చేయవలసిన పని ఆడపిల్లలు లేకుండా చేయడం కాదు, మనం వరకట్నం అనే దురాచారం లేకుండా చేయడము. ఏ ఆడపిల్ల అయినా కూడాను గర్భస్రావం ఆడపిల్ల అని తెలిసి చేయించుకోవడానికి వాళ్ళు తల వంచకూడదు. వాళ్ళు ధైర్యంగా నేను చేయించుకోను, నేను చేయించుకోవడానికి సిద్ధంగా లేను, కావాలంటే నేను బయటికి వెళ్ళిపోయి ఉంటాను అని చెప్పగలిగిన ధైర్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇలాంటి భ్రూణ హత్యలు మనకి జరగవు. భ్రూణ హత్యల నిరోధానికి సత్సంకల్పంతో తీసుకొచ్చిన పిఎన్డిటి చట్టం అమలులో చిత్తశుద్ధి కొరబడటంతో దాని ప్రయోజనం నెరవేరటం లేదు. అలాగే భ్రూణ హత్యలనే సామాజిక జాడ్యం పోవాలంటే అటు డాక్టర్లలో ఇటు ప్రజలలో కూడా మార్పు రావాల్సి ఉంది.